మొన్న అందరికీ సారీ చెప్పించారు. అడిగి 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 ఏ చెప్తావా లేదా అని చెప్పి మెడ మీద కత్తి పెట్టి మరీ చెప్పించారు. అలా పల్లె ప్రశాంత్కి సారీ చెప్పకూడదు అమర్దీప్? 100% చెప్పాలి, డౌట్ లేదు. అది నేను రివ్యూలో కూడా చెప్పాను. ఇది వెనకేసుకొచ్చేది ఏం కాదు. అయితే చాలా మంది అనేది ఏంటంటే నాగార్జున పార్షియల్గా మాట్లాడారు, బయాస్డ్గా ఉన్నాడు యాంకరింగ్ అన్నారు. ఈ ఒక్క సారీతోనే మీరు బయాస్డ్ అని నిర్ణయించేసుకుంటారా? ఈ ఒక్కసారి ఎందుకు అనుకోవాలి? అది నేను చెప్తా చూడండి. ఇంకోటి కొరికాడు, అదే నువ్వెందుకు కొరికించుకున్నావు, నువ్వెందుకు కొరికించుకున్నావు అనలేదు, కానీ అలాగే ఉంటుంది. నువ్వు సీన్ చేసినంత పెద్ద గాయం కాదు అనేది ఆయన ఉద్దేశం. ఇప్పుడు నాగార్జున ఏం చెప్పదలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్కి? కొరికాడన్నావు, చూపించు, పంటిఘాట్లు లేవు, స్వెల్లింగ్ లేదు, ఏం లేదు. నువ్వు ఎంత సీన్ అయితే చేసావో కెమెరాల ముందుకు వచ్చి, అంత గాయం కాదు కదా బ్రదర్ అది అని చెప్పే ఉద్దేశం అది. అందుకే నేను డాక్టర్తో మాట్లాడాను. డాక్టర్తో మాట్లాడిన తర్వాత ప్రశాంత్ అమర్ని కోరుకుంటే సీన్ ఎలా ఉండేది? అదే చెప్తున్నా నేను. ఇప్పుడు గాయాన్ని బట్టి మాట్లాడతారండి. ఇప్పుడు ఒక ప్యాటర్న్లో వెళ్ళారు. ఈసారి నేను చెప్తా చూడండి. పల్లవి ప్రశాంత్కి పడింది ఒకటే క్లాస్. ఏది? ఒకటి నామినేషన్స్ అప్పుడు నువ్వు ఎందుకు అలాగా ఉంటావు, మిగతా అప్పుడు ఎందుకు ఉండవు అంటే, వెనక నుంచి బాబు గారు అది కాదు బాబు గారు, వాడు అంత ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి ఆన్సర్ వస్తుంది. నువ్వు ఆగు శివాజీ, ఆయన మాట్లాడతాడు అన్నాడు. అక్కడ బ్రేక్ ఇచ్చారు ఒకసారి, మీకు గుర్తుందా లేదా? అంటే చాలా మంది రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళకి క్యాచ్ చేస్తారు నేను చెప్పేది. సో అక్కడ ఆయన మాట్లాడుకోలేకపోయాడు. తర్వాత కూడా ఆయన మాట్లాడుకోలేకపోయాడు. ఎప్పుడైతే ఫ్యామిలీ వీక్ వచ్చి పల్లవి ప్రశాంత్ టాప్ 5 పెట్టారు, శివాజీ టాప్ 5 పెట్టారు, యావర్ని కూడా ఆల్మోస్ట్ టాప్ 5లో పెట్టారు. ఓకే, స్పై బ్యాచ్ అనేది వెళ్ళిపోయింది. సో లాస్ట్ వీక్ కూడా నాగార్జున స్పై బ్యాచ్ ఇల్లు, స్పా బ్యాచ్ ఇల్లు అని చెప్పేశాడు. సో స్పా బ్యాచ్కి నెగిటివిటీ ఉంది, స్పై బ్యాచ్కి లేదనే విషయం ఇట్స్ క్లియర్, కన్ఫామ్, వాళ్ళకి అర్థమైపోయింది. ఎవడు ఎన్ని కొట్టుకున్నా మన ముగ్గురం టాప్ 3లో ఉంటామని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు బ్రెయిన్లో. అప్పుడు ఓపెన్ అప్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్. ఓపెన్ అప్ అయిపోవడం అంటే ఎస్ ఏంటన్నా ఏంటి అనే రేంజ్కి వెళ్ళిపోయాడు. చెప్తాయినండి అక్కడ ఆ సిచ్యువేషన్లో అమర్ది 100% తప్పు. నేను అది మళ్ళీ చెప్తున్నా, 100 కాదు 200% తప్పు. నేను రివ్యూలో కూడా అదే చెప్పా, అందరికి తెలుసు కూడా. ఎవడైనా 200% అమర్దే తప్పు అంటాడు అక్కడ చూసేవాడు ఎవడైనా. అంటే నేను అనాలిసిస్ చెప్తున్నా మీకు. అరే హోస్ట్ దొబ్బులెట్టాడు కదండి అమర్కి. అమర్ని కూర్చోబెట్టి ఏమన్నా కేక్ ఇచ్చి పంపాడే ఏంటి నాగార్జున? లేదు కదా, తిట్టాడు కదా. మీరు ఫీల్ అయింది అక్కడ సారీ చెప్పించలేదు అనే దగ్గర ఫీల్ అవుతున్నారు. ఇట్లా మోతాదు కూడా సరిగ్గా లేదని. సారీ చెప్పించే మెయిన్ ఇష్యూ రెండు ఉన్నాయి. అది కూడా నాగార్జున బలవంతంగా కాదు, ఈయన పర్సెప్షన్లో నేను కానీ నీ ప్లేస్లో ఉంటే శివాజీ నేను వెళ్ళి సారీ చెప్తా అన్నాడు. అదే కదా మీకు. ఇక్కడ శోభకే కదా చెప్పింది, వచ్చి శోభకి చెప్పాడు. అలాగే యావర్ ఎంత ఎగతాళి చేశాడు అమ్మాయిని. ఈ రెండు మేజర్ అక్కడ. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సాటర్డే అంతే చేసింది కదా. ఏమండి నేను తినడం తప్ప ఇంకేం చేత కాదురా అని మొహం మీద అన్న తర్వాత అన్నది మీరు ఎటకారం చేయొద్దుగా. ఇప్పుడు నేను శోభ తరఫు లేను, శోభ తప్పే ఒప్పుకుందాం. బట్ యావర్ది కూడా తప్పు ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఒక్కళ్ళదే తప్పు అనే పర్సెప్షన్ లో తినే ప్రతిసారి గుర్తొస్తా ఉంటది కదా. చెప్తానండి తిండి మీద అంటే ఆయన కూడా అన్నాడుగా మాట, ఎక్కడ దేనికి ఏ మాట వస్తుంది అని కూడా చూడాలి కదా. ఇప్పుడు యావర్ ఏమన్నాడు మధ్యలో, మేకప్ ఇట్లా అని ఎక్కిరిచ్చాడు. నీ మేకప్ని ఎక్కిరిచ్చావుగా, మరి నా వృత్తి కదా, నన్ను ఎక్కిరిస్తే ఎలాగా? మరి నేను మేకప్ లేకపోతే చెండాలాగా ఉంటా కెమెరా ముందు, బాగోనేమో అని ఆమె ఉద్దేశం అయి ఉండొచ్చు. లేదంటే మేకప్ తన ప్యాషన్. 100 సార్లు చెప్పింది. రెడీ అవ్వడానికి శోభ టైం తీసుకుంటుందని కంప్లైంట్తో నామినేషన్లు కూడా వేశారు, కెప్టెన్సీ కూడా పోదబ్బారు. నువ్వు ఆ రోజు రెడీ అవ్వడానికి టైం తీసుకున్నావు అని. సో తనకి ఇష్టమై ఉండొచ్చు కదా. కొంతమందికి మేకప్ ఇచ్చి ఉంటుంది, మేకప్ ఇష్టం ఉంటుంది. ఆర్టిస్టులు మేకప్ వేసుకుని తప్పలేదు, కానీ నువ్వు ఎక్కిరిచ్చావుగా, నువ్వు ఎక్కిరిచ్చిన తప్పేగా అక్కడ. ఆ ఒక పాయింట్లో తప్పే. నువ్వు చీ అన్నావు కదా, అసలు ఎన్నిసార్లు అన్నావు? నేను తీసుకునేవాడికి ఎలా ఉంటుంది? సో నేననేది ఏంటంటే ఇద్దరిది మిస్టేక్ ఉంది, కానీ అన్నది ఎక్కువ ఇట్లా ఉంటుంది. అంటే ఆన్ ప్రయారిటీలో సారీ చెప్పించేయి నాగార్జునకి కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి. ఇది బిహేవియర్ బాగా చెప్తే టాప్ 5కి వెళ్తాడు.
కరెక్షనే కదా నాగార్జున చేసింది, ఏముంది. ఇప్పుడు ఎవరు కూడా ఎగ్రీ కదా, ఎస్ సార్ ఐఎమ్ ఎగ్రీ, నీకు వీడియో చూపించే కదా అన్నారు. ఫస్ట్ ఏమన్నాడు, నా ఇంటెన్షన్ ఆమెను కాదు సార్ గేమ్ అని అనుకుంటున్నాను అన్నాడు, మాట మార్చాడు. మళ్ళీ దానికి కూడా హోస్ట్ నేను ఏదో అడిగాను నువ్వు అట్లా బలవంతంగా చెప్పదు, మనస్ఫూర్తిగా లోపల నుంచి చెప్పన్నాడు. చెప్తే చెప్పు లేకుంటే లేదని కూడా అప్ టు యూ అన్నాడు, అప్ టు యూ నీ ఇష్టం అన్నాడు.